రాజ్ తన రూమ్లో ఉండి ఆలోచిస్తూ ఉండిపోతాడు. అంతలోనే కావ్య తన బెడ్రూమ్కి వచ్చి తనైతే బట్టలు అలా మడత వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇంకా కావ్యని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు రాజు. కావ్య కూడా రాజుని చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజు ఉండి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు కావ్యకి. అప్పుడు అవునా థ్యాంక్స్ నాకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు అనగానే నువ్వు నాకు విడాకులు ఇవ్వనని చెప్పేశావు కదా, అందుకే థ్యాంక్స్. ఎందుకంటే ఆ మాయని పెళ్లి చేసుకొని ఇంకా నేను భరించలేను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే మాయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వద్దన్నావా, లేకపోతే నా మీద ఇష్టం ఉండి అలా వెళ్ళిపోయావా అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాజు అయితే ఏం సమాధానం చెప్పడు. అంటే నేను నీకు ఇంకా విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పాను, కానీ నువ్వెందుకు సైలెంట్గా వెళ్ళిపోయావో చెప్పు, నా మీద ప్రేమ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. అప్పుడు రాజు మాత్రం సమాధానం చెప్పకుండా ఏదైతేనే నీ విడాకులు ఇవ్వనన్నావు అంతే చాలు అని చెప్పేసి ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఉంది, ఆ మాయని పెళ్లి చేసుకునేంత దుస్థితి రాకుండా చేశావు, చాలా సంతోషంగా ఉన్నాను అంటే చాలా ఆనందంగా ఉన్నావా అంటే అవును అంటుంది. చాలా ఆడంబరంగా కనబడుతున్నావు, లోపల చాలా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అవును నా మనసులో చెప్పలేనంత హ్యాపీ ఉంది ఇప్పుడు అని చెప్పేసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు రాజ్ అలా నవ్వడం చూసి కావ్య ఉండి నా మీద ఇష్టం ఉందా లేదా అంటే చెప్పకుండా నీకు మాయని పెళ్లి చేసుకున్నందుకు మాత్రమే హ్యాపీగా ఉందంటున్నావు, అంటే నా మీద ఇష్టం లేదు కదా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి ఇంకా నేను విడాకులు ఇచ్చేస్తాను, మాయకిచ్చి పెళ్లి చేయండి రాజుకి అని చెప్పేస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది కావ్య. వద్దే అమ్మ మమ్మగాని విను అని చెప్పేసి కావ్యని పట్టుకొని గట్టిగా వెనక్కి లాగుతాడు రాజు. మరి నా మీద ఇష్టం ఉందా లేదా, నా మీద ప్రేమ లేదు, నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావో చెప్పు అంటే ప్రేమ ఉందంటేనేమో చంకెక్కి కూర్చుంటావు, ప్రేమ లేదని అంటేనేమో ఇలా చేస్తాను విడాకులు ఇస్తాను అంటావు, నీతో ఎటు పోయినా చావే ఉందే నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. మరి చెప్తావా లేదా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది కావ్య. మరి దానికి రాజు ఏం సమాధానం చెప్తాడనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.